ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? నోరెందుకు అలా పెట్టారు? నోరు తెరవండి. మిమ్మల్నే. సిగరెట్ కాల్చారా? అంటే నువ్వేమో వంటింట్లో ఉన్నావు, నాకు మాట్లాడడానికి ఎవరూ లేరు, బోరింగ్గా ఉండి ఒక్కటి కూడా కాదు, సగమే కాల్చాను. నువ్వు వస్తున్నావని మిగిలింది విసిరేశాను. పోనీ తీసివనా? మళ్ళీ కాల్చుకుంటారా? ఎందుకు సంధ్య, వద్దు. నువ్వు వచ్చావు కదా, నువ్వు నా ఎదురుగా ఉండి మాట్లాడుతుంటే వేరే దేని మీద ధ్యాస ఉండదు డార్లింగ్. అంటే ఆర్మీ క్యాంప్ లో ఉన్నప్పుడు ఫ్యాక్టరీ గొట్టంలాగా నిత్యం పొగ వదులుతూ ఉన్నారన్నమాట, అంతేనా? చచా, డ్యూటీలో ఉన్నప్పుడు అలాంటి పాపాలు నేనెందుకు చేస్తాను? డ్యూటీలో ఉన్నా ఇంట్లో ఉన్నా పాపం పాపమే. సిగరెట్ కాల్చొద్దని పెళ్ళైన మొదటి రోజు నుంచి నేను చెప్తూనే ఉన్నాను. అసలు నా మాట మీరు వింటున్నారా? సంధ్య, నేను కాల్చేది రోజుకు 2-3 అంతే, ఎక్కువేం కాదు. ఎన్నైనా సరే సిగరెట్ ఆరోగ్యానికి మంచిది కాదని మీకు తెలీదా? మీకు కొంచెం దగ్గొస్తేనే నా ఊపిరాడినంత పని అవుతుంది. అలాంటిది ఈ సిగరెట్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే నేనేమైపోతానని మీరు ఆలోచించరా? మీరిప్పుడు ఆరోగ్యంగా ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను. జీవితాంతం మీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. మీరు మాత్రం అదేమి పట్టించుకోకుండా మీ పాటికి మీరు ఇలా సిగరెట్లు కాల్చి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా అండి? మీ గురించి కాకపోయినా నా గురించి అయినా ఆలోచించాలి కదండి. అయ్యో సంధ్య, ఏంటిది? ఇంత చిన్న విషయానికి కాదులే, పెద్ద విషయమే. నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం బాగోలేదు సంధ్య. మీకు నేను, నాకు మీరు ఎప్పటికీ దూరం కాకూడదండి. అలాంటి రోజే వస్తే నా కంఠంలో ప్రాణం ఉండదు. లేదు, ఇంకా గతాన్ని గుర్తు చేసుకుంటూ సంధ్యని నా భార్యగా భావించడం కరెక్ట్ కాదు. ఎవరి లైఫ్ వాళ్ళదని సంధ్య అమ్మ నాన్న చెప్పిన మాటలకి విలువనివ్వాలి. కానీ ప్రాణంగా ప్రేమించిన సంధ్యని మర్చిపోవడం అంత సులువు కాదు. కానీ సంధ్య ఇప్పుడు ఆకాష్ భార్య కదా, అంతకుముందు నా జీవితం కదా. సంధ్య ఎప్పటికీ నా జీవితంలో జరగని జ్ఞాపకంగా ఉండిపోతుందే తప్ప చెదిరిపోయే కలలా మారిపోలేదు, మాయమవ్వలేదు. నా ఆలోచనలు కరెక్ట్ కాదు, కానీ బయటపడ్డం, సంధ్యని మర్చిపోవడం నా వల్ల కాదు. నో 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 నో. అమ్మా,
పండు విషయంలో నేను చేసింది తప్పే. దానికి పరిహారం ప్రాయశ్చిత్తం ఏంటో తెలియక నీ దగ్గరకు వచ్చాను. పండు మనసు మార్చి నాకు దూరం అయ్యేలాగా చూడు తల్లి. దివ్య మాత్రమే నా భార్యగా నా జీవితంలో ఉండేలా వరం ఇవ్వు. घोरे एभ्यो धा घोरे एभ्यो घोर घोरधरेभ्यः सर्वे एभ्यो सर्वे एभ्यो नमस्ते अस्तु रूपेभ्यः। ओम दुर्गा सवा महालक्ष्मी गौरी च चंडिका सर्वज्ञा सर्वलोकेशे सर्वकर्मफलप्रदा। అమ్మా పూజ ఎవరి పేరు మీద చేయించాలమ్మా? పండు. పండు నామధేస్యః సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ వయుః ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం మామయోః సకల గణ దుర్దోష పరిహారార్థం శ్రీ దుర్గాంబికా దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు। అమ్మా తల్లి, ఏంటమ్మా ఈ ట్విస్ట్? పరిష్కారం కోసం నీ గుడికొస్తే సమస్యను కూడా ఇక్కడికే తీసుకొచ్చావా? నా మీద నీకు కూడా ఇంత కోపమైతే ఎలా తల్లి? అమ్మయ్యా, వెళ్ళిపోయింది. అమ్మో. అబ్బా ఏమే కళ్ళు కనపడతలా? సారీ భయ్యా, చూసుకోలేదు. బాబ్జీ అమ్మ బాబోయ్, చూసేసింది. ఒరే బాబ్జీ లగెత్రోయ్. బాబ్జీ బాబ్జీ ఆగు. బాబ్జీ 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 ఎటు వెళ్ళిపోయాడు? బాబ్జీ అమ్మో, బాబ్జీ బాబ్జీ అసలు నేను చూసింది బాబ్జీనేనా లేక నా భ్రమ? ఒకవేళ బాబ్జీ గురించి ఎక్కువ ఆలోచించటం వల్ల ఎవరిని చూసినా బాబ్జీలానే అనిపిస్తున్నారేమో. అమ్మయ్యా, అమ్మవారి దయ కలుగుతుందని గుడికొస్తే పండును చూసి దాక్కోవాల్సి వచ్చింది. మళ్ళీ రాకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.